ఏం చేస్తున్నావు గాయత్రి? ఎవరికి ఇది? మీ తోడు కొడాలకా కూర మనకే? సో ఫ్రెండ్స్, మాకైతే ఈరోజు కూర ఇదంట. ఇవేంది కొంచెం బ్లాక్ అయిపోయినాయా? ఫస్ట్ జరిగేసిందా? పుచ్చిపోయిన కూడా ఉన్నాయి వంకాయలు దీంట్లో. వంకాయలు అన్నాక పుచ్చిపోతాయి, అయితే చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వంకాయలు అయితే తరిగేసి గాయత్రి అయితే ఉదయం నుంచి ఏం పని చేసాం ఒకసారి చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేనైతే తెల్లారి నుంచి ఏం చేశానంటే, తెల్లారితో 6 గంటలకు లేచి ఇల్లు వాకిలి, మా ఇంటికాడ ఇల్లు వాళ్ళు చిమ్మేసి, మా మామ ఇంటికాడ ఇల్లు వాళ్ళు చిమ్మేసి, ఆ తర్వాత మా మామ ఇంటికాడ అయితే ఇంకా మా తోటకాడ డెలివరీ అవుతుంది కదా, కాబట్టి ఇంకా తనకి వంట అయితే చేయాలన్నమాట. అందుకని చీకటితో లేసి 6 గంటలకే పాలు కాంచి చల్లార్చి తనకైతే పాలైతే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ అన్నం ఎసురు పెట్టి అన్నం వండి అన్నం చల్లార్చి తన కోసం ఈరోజు నేను ఏం చేశానంటే, క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ తీగొరత చేశాను అనమాట. క్యారెట్ తీగొర చేసి తనకు బాలింత కాబట్టి బాలింత వంటలు చేయాలా, మాకు వంటలు చేసుకోవాలన్నమాట. 2 వంటలు మాకు రోజు. తనకి వంట చేసి పెట్టేసి తనకు అన్నం అయితే పెట్టేస్తాను. అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ మాకు వంట చేసుకున్నాను. మాకు తర్వాత ఏం వంట చేశానంటే, ఏం చేసాను గుర్తులే, ఏం వంట చేసాను వచ్చిన ఇది ముల్లంగడ్డల కూర చేసా. మాకు తర్వాత మాకైతే ముల్లంగడ్డల కూర చేసాను. అది అయిపోయింది అనేసి ఇప్పుడు వంకాయ బజ్జీ చూసుకున్నాను అనమాట. అంతే మా అమ్మ తోడుపడాలకి అన్నం అయితే రెడీ చేసి పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా మా కొడుకున్నాడు కదా, మా కొడుక్కి నీళ్ళు గాంచి మొదటిసారి ఫస్ట్ టైం నేను నీళ్ళు పోసాను అనమాట. చిన్న బిడ్డకి పోయిలాగా పోయినా నీళ్ళు వస్తే నాకైతే అలవాట్లేదు, కాకపోతే భయంగా కొంచెం జంకు కూడా చిన్న బిడ్డ కదా, కొంచెం జంకు ఉంది. ఆయన కూడా పోసేసిన నీళ్ళు పోసేసి తనకు గొడ్డలేసి పౌడర్లు కొట్టి అంతే పండేసేకాడికి ఇందాక లేచాడు. ఎదుర ఆడుకుంటా నడిపోయి ఇంక అన్నం పెట్టేసి వచ్చిన ఇక్కడ అన్నం పెట్టేసి వచ్చిన కూర పెడదామనేసి కూరకు రెడీ చేస్తాను. నీళ్ళు ఎలా పోసినావు ఏందని చెప్తా కదా ఫ్రెండ్స్. ఇది చిన్న స్టోరీ కాదు, ఇది గాయత్రి చెప్పాలి స్టోరీ. నేను చెప్పేదానికంటే గాయత్రి చెప్పేది బెస్ట్గా ఉంటుంది. చెప్పు గాయత్రి, నీళ్ళు ఎలా పోసావు? నీళ్ళ మామూలుగా పెద్ద పిల్లకాయలు అయితే చెప్పు గాయత్రి. ఏందే నీళ్ళని తోడేసుకున్నానా, బాగా వేడి కాంచేస్తాను అనమాట. కాంచేసరికి నీళ్ళని తోడేసుకున్నా. నీళ్ళు తోడేసుకుని ఇంకా నీళ్ళు పోయాలా, నేను పోయాము కూర్చున్నమాట. అంటే 2 కాళ్ళ మీద పండేసుకుని కదా పోస్తారా, ఆ మాత పోయి కూర్చున్నాను. అంతే అమ్మ ఎత్తుకొచ్చిందా బాబునా, అమ్మ ఎత్తుకొచ్చింది. ఇంక పోయొద్దా ఓడి చిన్న అయిపోయా. అమ్మే తోడుకోవడం వాళ్ళ అమ్మ ఎత్తుకొచ్చింది. ఓ డాన్స్ చేతులకే సరిపోతున్నాడు. ఇంకా కాలు మీద వండేసుకోవాలంటే దాని కాళ్ళలోంచి జారిపోతాడు భయం నాకు. చిన్న కష్టం కదా పడింది. చిన్నగా పట్టుకొని తలకాయ పట్టుకొని కాలు మీద వండేసుకొని అంతే. అప్పుడు నిన్ను నీళ్ళు వేయమన్నాను. అప్పుడు నువ్వు నీళ్ళు పోస్తా నేను శుభ్రుద్ది చిన్నగా ఏడ్చాడా కొంచెంగా ఓ నాగితం చేసినాడు నీళ్ళు పోసేకాడికి. సో మొత్తానికి వాడు ఎవరు పోలికలుతా ఉన్నాడు చెప్ప. ఇప్పుడు చెప్పలే ఒక్కసారి మన సబ్స్క్రైబర్లకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నెక్స్ట్ అతని వీడియోతోనే వస్తాం ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అని చెప్పు. అంత అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి కేఫరంగా పోయింది. కేఫరం పోయేసి వచ్చి తన కోసం మా బాబు కోసం ఎల్లకారము బొట్లు మందు అవి అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయించి పోయాలి వాళ్ళ ఇట్లని. ఎప్పుడు పోయాలి మళ్ళీ సాయంత్రం 2 పూటలు పోస్తారా? మంచిది కదా 2 పూటలు పోస్తే. దాన్ని మర్చిపోయినా మనం, అది మూత లాగుంటుంది చూడు. తెచ్చారు. ఎవరు తెచ్చారు? మీ అక్కలు తెచ్చినారు. ఇప్పుడు పోయాలి స్నానం చేపించేసి అన్నం ఉడికిపోయి ఉంటుంది, నీళ్ళు పెట్టేసి రచ్చ గడిచేసి పోసేస్తే ఆ మందులు పోసేస్తారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి బాబు మేము కడుపులో కన్నకపోయినా కూడా మా బాబులాగా మేము ఊహించుకుంటున్నామండి. ఎందుకంటే బాబు ఉన్నప్పుడు మేము అదే విధంగా సంతోషపడ్డాం కదా, అందుకని అదే సంతోషం ఇతరులో కూడా చూస్తున్నాం. ఇంకెవరో కాదు, మా సొంత తమ్ముడు భార్య కాబట్టి ఇంకా గాయత్రి ప్రథమ అవుతుంది లెక్క ఎత్తుకుంటే.
ఎంతైనా ఇప్పుడు గాయత్రి కన్నట్టుగా ఫీల్ అవుతుంది. గాయత్రి ఇప్పుడు మొత్తం చేసుకుంటుంది అన్నమాట పనులన్నీ. ఇంకెవరు చేసుకుంటారు ఫ్రెండ్స్? ఇంకొక సొంత కోడలన్నా సొంత తోడు కోడలకి ఇంకేమే చేసుకోవాలి. ఎందుకంటే తనకి తల్లి లేదు, తండ్రి లేడు అనమాట. అందుకని గాయత్రి ఇప్పుడు అన్నీ, అందుకే ఆ బాబు కూడా ఇంకా గాయత్రి మొత్తానికి కన్న కొడుకులాగా అయితే చూస్తుంది. సో మొత్తానికి గాయత్రి అయితే ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందో మొత్తానికి వీడియోలు అయితే చంపేస్తాం. ఇంకేం మొహం అటైలే. అలా ఉంటుంది మొత్తానికి అయితే. ఎక్కడ చేస్తావు వంట ఇప్పుడు? అక్కడ పోయి మేము మంటలు అంటావా? ముందు ఆ పాపకి ఎన్ని అన్నం పెట్టాలి అంటవి. నాకు ఆడికి ఎడకి తిరగతనే ఉండాలి. అడక్కాలి. 2 కాళ్ళు ఇప్పుడు నీకు ఉండేది 2 కాళ్ళు. అదే కదా, ఆ 2 కాళ్ళతోనే ఆడక్కడికి ఎడకడికి వస్తాయి. అన్నం వచ్చేసి వచ్చేది ఇది ఉడతా ఉంటుంది లోపల. పొంగదులే మంట తగ్గించేస్తా. ఇంకా అసలు తగ్గించాను అంతే. ఇప్పుడు అలా పోవాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడు బేబీని చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. ముందు అడుగు అన్నం వచ్చేస్తారు. అన్నం ఉడికిపోయింది, ఇందాకలే ఉడికిపోయింది. వచ్చేస్తారు వీడియోస్ పదనేసి. ఈ చెప్పుల తర్వాత తీసుకుందబ్బా, ఇంకా జాగ్రత్తగా పడుతుంది. గాయత్రి చెమట పడుతుంది. గాయత్రి నాకు ఇంకా పడుతుంది చెమట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి. ఎందుకంటే చిగురు నొప్పి వలన ఇబ్బంది అయిపోయింది అన్నమాట. ఇది మ్యాటర్. ఇంకా అక్కడికి ఇక్కడికి గాయత్రి తిరిగి అయితే మొత్తానికి కలిసిపోతూ ఉందండి. ఇక్కడ చూడండి ఎట్లా డేరా కొట్లో దీని మీద రాసిన చెత్త అంతా ఈ చెత్త రాలకుండా ఉండేదానికనమాట. ఇది ఒక టెక్నిక్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? మొత్తానికి టెక్నిక్ అయితే సూపర్గా ఉంది. బండి అయిపోయిందా? బన్ను చేమలు ఎక్కేసాయి అయితే దీంట్లో. ఇంకేంది ఎండ పెడితే పోయింది అది. ఇంకా ఇది చేమలు ఎక్కేసాయి. ఇంకా తిన్నవాడ తినమన్నాడు అనేసి. ఇందా ఎండ పెడితే పోతాయా చెమలా? మా నాన్న కదా అసలు కాల్చుకుని తినేస్తుంటుంది వీటిని. జ్వరం వచ్చినప్పుడు అదే చేశాడు మా నాన్న. ఇది ఇంచేకైతే ఆల్రెడీ వంచేస్తారు ఇది చూడ. గాయత్రి రోజు ఈ పనులన్నీ చేసే లోపల గాయత్రి చాలా అలసిపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. ఏడా సరే అట్ట తాగిదా నీళ్ళు వస్తా కొన్ని ఉన్నాయా? టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 3:55 అయింది. 3:55 అయింది బా. తెలి సో మొత్తానికి అయితే బేబీది అనమాట ఈ పాన్ పో. చూడండి ఎలా ఉందా. గాయత్రి ఒకసారి చూపించి తినే మెత్తగా. దీనికి అది ఉంటే బాగుంది, వాళ్ళకంటే బాగుంది కదా. ఇది దీన్ని తెచ్చారనమాట బేబీని మొన్న ఒకసారి.
ఇప్పుడైతే గాయత్రి అయితే దీంట్లో ఉన్నట్టుగా బేబీ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుందండి. అట్లా ఉంది ఈడ. హ్యాపీగా ఉంది గాయత్రి నీకు. నేను తిన్నాను బేబీని అడగ అనుకోబాకండి. బేబీ అయితే లేదు బయట పనుకోదనమాట. చేస్తాం ఒకరోజు వీడియో అయితే. ఏంది ఉప్పులు ఏమైనా కూర చేస్తారు ఇప్పుడు పెట్టి అది పెట్టి పత్తానికి ముందుగానే యాపాకు కాదు ఇది కరింపాకు అది తెచ్చినారన్నమాట. ఇంకా అబ్బాయికి సంబంధించినవి పప్పి ప్యాంపర్స్ డైపర్ తెచ్చారు. వేస్తే నైట్ పాటు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నైట్కి అంతా ఏడమనుకోవాలన్నమాట బేబీ. ఈ ఫ్యాన్ పనిచేది గాయత్రి త్వరగా ఇది ఇంకా బాగా పనిచేది. ఇది దగ్గర పెట్టా బా అట్లా ఎప్పుడా ఇప్పుడు అన్నం పెట్టేస్తా ఒక 6 గంటలకు 5 గంటలకు పాలు చేస్తా అంతేలే. ఇప్పుడు అన్నం అమ్మాయికేనా బాగా సలాం పెట్టాలి. ఈ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది అయితే సరిపోద్ది. ఫ్యాన్ గాలి ఆరిపోద్ది రోజుకి కాసేపు ఆరిపోద్ది. సో ఫ్రెండ్స్ అందుకనే విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కుకింగ్స్ వీడియోస్ మన ఛానల్ రావటం లేదు. ఎందుకంటే కారణం ఇదేనండి. దీనివల్ల అయితే ఇంకొంచెం ఈ పనుల మీద పడిపోయేసే గాయత్రి అయితే వీడియోలు చేయలేకపోతున్న పరిస్థితి. 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి 4వ రోజా. సో త్వరగా మా మరదలు కానీ అంటే మా తమ్ముడి బాగా కోలుకునేస్తే నెక్స్ట్ వీడియోలో అయితే కుకింగ్స్తో వస్తాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త వీడియోలు అయితే చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆరిపోయిందా ఇప్పుడు టైం అంతే. ఇప్పుడు టైం పడేదా 3:58 అయింది. 4 గంటలు పెడతారా ఆఫీస్దే డైరెక్ట్ కనెక్షనే. దీన్ని తీస్తే అయిపోతుంది అంతే. అది వేడుకుందాం చూడు ఒకసారి. అవన్నీ తినేవాలి. దాంట్లో సగం ఉన్నది అయితే గాయత్రి ఏంటంటే నువ్వు త్వరగా తినేసి లావు వచ్చావనుకుంటున్నాయి. చాలా బాగా అది కూడా తింటుంది. అది డోటు కొంచెం తింటుంది. ఆడుస్తుంది అంట. ఆ గ్యాస్ మీద పెట్టేసిన కూర మర్చిపోయింది గాయత్రి. తినేసి నేర్పోతావా? తినేసి నేర్పోకూడదు. మంచినీళ్ళు తా గాయత్రి. ఈ బాల ఉడికక్కలయ్యా